యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎలా ఎలా నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి. నువ్వు గతంలో ప్రేమించింది ఎవరినో చెప్పు. చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టే నేను అతన్ని కలిసి మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదని నిర్ధారించుకుంటాను. ఆ తర్వాతే మనం కాపురం కొనసాగిద్దాం. ఇప్పుడు అమరని చెప్తే ప్రియకి తెలిసే ప్రమాదం ఉంది. నా జీవితం కోసం ప్రియ జీవితాన్ని ముళ్ళ బాటలో పడేయలేను. ఏం ఆలోచిస్తున్నావు రాధిక? నేను నీకు ముఖ్యమని ప్రూవ్ చేసుకోవాలంటే అతను ఎవరో నాకు తెలియాల్సిందే. చెప్పు. సారీ. అతని వివరాలు తప్ప మీరు ఇంకేమైనా అడగండి, చెప్తాను. అయితే విడాకులు ఇవ్వు రాధిక. మీకు నా మీద, నా మాట మీద నమ్మకం లేదా? పాపా, ఈ మాట ఎలా అడుగుతున్నావు రాధిక నువ్వు? నువ్వు నా దగ్గర దాచిన విషయాలన్నీ ఎవరో చెప్తే గానీ నాకు తెలియలేదు. అయినా నిన్ను నమ్మమంటున్నావు. ఎవరో చెప్పారు కాబట్టి మీకు అనుమానం అనేది స్టార్ట్ అయిందండి. అంతేకాని నువ్వు చెప్పు. వేరే ఎవ్వరూ చెప్పకూడదు. నేను మాత్రం లైఫ్ లాంగ్ నీ మీద ఒక గుడ్డి నమ్మకంతో నా భార్య దేవత అన్న భ్రమలో బతికేయాలి. నువ్వు నన్ను, నా అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నీ ఇష్టానికి నువ్వు నాతో ఆడుకుంటున్నావు, నన్ను వాడుకుంటున్నావు. అంతేగా? ఎవరండి ఎవరండి మీలో ఇంత అనుమానం నింపింది? ఏ చెప్తే వాళ్ళని కూడా ఈ ఇంట్లో నుంచి, ఈ లోకంలో నుంచి పంపించేస్తావా? అంటే అలివేణి పిన్ని, చలపతి బాబాయ్ మీకు ఇదంతా చెప్పింది? వాళ్ళని ఏమీ అనడానికి లేదు. ఇదంతా నా తప్పు. నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఏమండి, ప్లీజ్ అండి అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. ఇంకెలా మాట్లాడమంటావు? ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వేం చేసినా చూస్తూ నా భార్య ఏం చేసినా గొప్పగా చేస్తుంది, మోసం చేసినా అంతే గొప్పగా చేస్తుందని ఆనందపడాలా? అయినా నా పిచ్చిగాని నువ్వేంటో తెలిసి కూడా నీతో డిస్కషన్ పెట్టాను చూసావా? అది నా పిచ్చి. ఏమండి, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? ఎవరో ఏదో చెప్పగానే మీరు అది నమ్మేస్తారా? హే రా కూర్చో. నేను చెప్పిన వెంటనే నమ్మలేదు రాధిక. నా భార్య తప్పు చేయదు అని ప్రూవ్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించి ఇదిగో
ఇలా ఓడిపోయి నీ ముందున్నాను. రాధిక, నన్ను ఎలా మోసం చేసావు? నన్ను ఎలా మోసం చేసావు? చెప్పు. నువ్వు చేసిన వ్రతాలు, పూజలు ఇవన్నీ నాటకాలే కదా? నాది నటనో లేక నిజమో అనేది ఆ దేవుడికి తెలుసు. అబ్బా, దేవుడి పేరు చెప్పి తప్పించుకోవాలని చూడకు. నాకు ఇప్పుడు ఆ దేవుడి మీద కూడా నమ్మకం పోయింది. దేవుడే లేడు. దేవుడే ఉంటే నాకిన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడు? చెప్పు. చెప్పు రాధిక, ఎవరతను? ఇంకా మీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా? నిజాన్ని వినడానికి ఇబ్బంది పడుతున్నావా? బా బా మరి అది విన్న నేనెలా తట్టుకోగలను రాధిక? మరి ఎవరో ఫోన్ చేసి నీ భార్య ఏంటో నీకు తెలియదని నీ గురించి చెప్తుంటే వాడి మీద కోపం పెంచుకున్నాను కానీ నీ మీద అనుమానం పెంచుకోలేదు రాధిక. నన్ను ఫూల్ని చేసావు కదా నువ్వు. ఫూల్ని చేసావు. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. తప్పుకో. దయచేసి తాగడం ఆపేయండి. ఏది తాగినా ఎదిగో నువ్వు తెచ్చిన పాలు తాగినా ఒకటే. ఇందులో ఏదో కలిపి ఉంటావు కదా, చెప్పు. శోభనం జరగకూడదు కదా? అయ్యో పిచ్చి కైలాష్, దానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా. నేను ముందుగానే ఈ పాలు తాగుంటే నేనే మత్తెక్కి నిద్రపోయేవాడిని. నువ్వు తాగావు కాబట్టి నువ్వు మత్తెక్కి నిద్రపోతావు. కానీ శోభనం మాత్రం జరిగేది కాదు. అంతేనా? ఇలాగే కదా ప్రతిసారి ఏదోలా దాటేస్తూ వచ్చావు. ఈసారి నువ్వు ఆ తప్పు చేసే అవకాశం నీకు ఇవ్వను నేను. అందుకే నేనే ఈ మత్తులో తేలి పడిపోతాను. లేదంటే నువ్వు చేసిన మోసాన్ని నేను భరించలేను. శోభనమా? ఎవరికే శోభను?
ఈరోజు ఇంపార్టెంట్ సర్జరీ ఉంది. రాధిక కాల్ చేసి త్వరగా హాస్పిటల్కి రమ్మని చెప్పాలి. వద్దు, అమర్కి నా బాధ చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నా వల్ల రియల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రాకూడదు. రాధిక ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? సరే, నాకు లేట్ అవుతుంది. హలో. ఎవరు? నీ లవరేనా? అప్పుడే మొత్తం అతనికి కొరియర్ చేసేసావా? అలా మాట్లాడకండి ప్లీజ్. తప్పే ఉంది రాధిక. ఎన్ని రోజులు నాకు తెలియకుండా నువ్వు అతనితో ట్రావెల్ చేసావు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఓపెన్ అవుతావు, అంతే కదా? మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. సర్లే, ఆ ఫోన్ ఇటు ఒకసారి. నువ్వు తప్పు చేయని దానివైతే ఫోన్ ఇటువు. అతను ఎవరైనా తెలుసుకోవాలి కదా నేను. ఇవ్వు ఇవ్వు. ఎందుకు రాధిక అంతలా ఆలోచిస్తున్నావు? ఇవ్వు రాధిక. అమ్మరా, నేను ఇంకా నీ లవరేమో అనుకున్నాను. అమర్ కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదే నీ లవర్ అయి ఉంటే మొత్తం చెప్పేసి నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని ఓ బ్రతిమలాడేసేదాన్ని కదా. నిన్నంత ఈజీగా వదలను, అస్సలు వదలను. నా నమ్మకంతో ఆడుకున్న నీకు ఇక నా ఆట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ 4 గోడల మధ్య నువ్వు నాతో పాటు నరకం అనుభవిస్తావు. చూస్తూ ఉండు. ఆగు ఆగు.
నిజానికి ఈ పొట్టు శాశ్వతంగా చేర్పేయాలనుంది. ఏమండి? వద్దు వద్దు, ఇంకా నటించొద్దు. నానమ్మ మనిద్దరం ఒకటైపోయామని చాలా సంతోషంగా ఉంది. కానీ మనం ఈ రోజు నుంచి ఎలా ఉండబోతున్నామో తెలిస్తే తట్టుకోలేదు. తన గుండె ఆగిపోతుంది. కేవలం తన సంతోషం కోసం మాత్రమే మనం భార్యాభర్తలుగా ఉంటాం. బయట ప్రపంచం ముందు మనం అన్యోన్య దంపతులం. కానీ మన అసలు ప్రపంచం ఏంటో ఈ 4 గోడలకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు. ఎంత పెద్ద శిక్ష వేసే బదులు నన్ను చావమన్నా బాగుండేది. నో, ఇంత పెద్ద శిక్ష వేసుకుంది నువ్వు కాదు, నేను నేను నీ కాదా శిక్ష? ఇకపై చస్తూ బ్రతికేది నువ్వు కాదు, నేను. ఇన్నాళ్ళు నీతో బ్రతకడం కోసం చస్తూ వచ్చాను. ఇక నేను చావు కోసం ఎదురు చూస్తూ బతుకుతాను. అయినా నీకేంటి ప్రాబ్లం? నీకు ఆల్రెడీ ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందిగా. వెళ్ళు. ఇదిగో, మన మధ్య ఏమీ జరగనట్టు, రాత్రి ఈ గదిలో ఏదో జరిగినట్టు నానమ్మ నమ్మించు పో. నటించడం, నమ్మించడం నీ కొత్త ఏం కాదుగా, అలవాటైన పనేగా. వెళ్ళు వెళ్ళు. ఒకసారి నేను చెప్పేది వినండి. విన్నాను, వింటూనే వచ్చాను. విని పొరపాటు చేశాను. చూడు రాధిక, తెలియక జరిగితే అది పొరపాటు, తెలిసి చేస్తే అది తప్పు. నేను తప్పు చేయను. అది కాదండి. వద్దు. ఇంకేం చెప్పొద్దు రాధిక. నేను నాలాగా నేను బ్రతికేది ఈ గదిలోనే, ఈ గదిలోనే. దయచేసి నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా బ్రతకనివ్వు. సరే వెళ్ళు, వెళ్ళు.